ఫోర్త్ బర్త్‌డేకి 4 గిఫ్ట్స్ అవన్నీ వాళ్ళ ఫ్రెండ్సే ఇచ్చారు. ఏమిచ్చారనేది మీరే చూడండి. మేమైతే ఏమి ఇయ్యలేదు అసలు. ఓన్లీ సెలబ్రేషన్ చేశాము అంతే. హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా చాలా స్పెషల్ డే అన్నమాట. ఏంటంటే అది మా పాప బర్త్‌డే అన్నమాట. అందుకనే ఇంత స్పెషల్. ఇప్పుడైతే డెకరేషన్ కోసం బెలూన్స్ అయితే ఊదుతున్నాను. అందరూ ఖచ్చితంగా విష్ చేయండి. ముఖ్యంగా కావాల్సింది మీ బ్లెస్సింగ్సే నాకు. కొన్ని బెలూన్స్ అయితే ఊది పెట్టాను. ఈ విధంగా ఫ్లవర్ లాగా అయితే చేశానండి. మా పాప బయటకెళ్ళింది. ఇంకొన్ని బెలూన్స్ అయితే జస్ట్ ఊది పెట్టానన్నమాట. ఇంకా చాలానే ఉన్నాయి ఊదేటివి. చెంపలు బాగా నొప్పెడుతున్నాయి. అన్నీ ఊదిన తర్వాత ఒకటేసారి ముడేసుకుంటూ ఫ్లవర్ లాగా చేద్దామని అలానే ఉంచాను. ఆల్రెడీ మా పాప 3 బర్త్‌డేస్ మంచిగానే జరిగినాయి. పోయినసారి హాల్‌లో చేశాం కదా! అక్కడనే ఇప్పుడు పెట్టేది కూడంగా హాల్‌లోనే డెకరేషన్ చేస్తున్నాము. ఒక్కదాన్నే ఉన్నా అని టీవీ చూసుకుంటూ బెలూన్స్ ఊదుతున్నానండి. పోయినసారి ఏ ప్లేస్‌లో చేశానో సెలబ్రేషన్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇదే ప్లేస్‌లో అన్నమాట. బటర్‌ఫ్లై కనిపిస్తుంది కదా! అది నేను పేపర్స్‌తో కట్ చేసి పెట్టాను అంతే. 3 బర్త్‌డేస్ పెద్దగానే చేయడం వలన నాకు ఈసారి అంత ఇంట్రెస్ట్ అన్నది ఏం లేదు. జస్ట్ చిన్న పిల్లలు ఉంటారు కదా మా బిల్డింగ్‌లో, వాళ్ళని పిలిపించి కేక్ కట్ చేయించడం అంతే. 3 బర్త్‌డేస్ పెద్దగానే చేశాం కదా! ఇప్పుడు ఎందుకు అంత అన్నట్లు అనిపిస్తుంది. ఇంకా తర్వాత చాలానే ఉంటాయి కదా అని ఇప్పుడు మళ్ళీ బెలూన్స్ ఊదడం అయితే తొందరగా స్టార్ట్ చేసేసి ఊదేసి పెట్టేసేయాలి. ఆల్రెడీ టైం అవుతుంది. నేను రెడీ కూడా అవ్వలేదు. మా పాపను కూడా రెడీ చేయలేదు. ఈ బెలూన్స్ ఊదడం వలన చెంపలైతే ఘోరంగా నొప్పి పెడుతున్నాయి. మీకు తెలుసా? ఎక్కువగా ఊదినట్లయితే కొంచెం సౌండ్ వచ్చినట్లు అనిపిస్తుంది లోపల మనకి. బెలూన్స్ అనేది కొంచెం పతల కాకుండా కొంచెం బాగా స్ట్రాంగ్ ఉన్నాయన్నమాట. ఒక నిమిషం పాటు ఇట్లా ఊదితేనే వస్తుంది. చిన్నది గాలి కొట్టేది తీసుకొస్తే అయిపోతుండే అన్నట్లు అనిపించింది. కాకపోతే నేను ఇందాకనే చూసానండి ఫోన్లో డెకరేషన్ ఎలా చేయాలి బెలూన్స్తో అనేది. లేకపోతే బెలూన్స్ ఊది ఓన్లీ జస్ట్ ఒక 5-6 అతకబెట్టేసేదాన్ని. కాకపోతే ఒకసారి చూద్దాము, నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనిపిస్తుంది డెకరేషన్ మంచిగా చేయాలి. అది ఇంకా మా పాపకి నేనే చెయ్యాలి అన్నట్లు అనిపిస్తుంది. కాకపోతే ఇప్పటికి టైం అవుతుంది. మా ఆయన పాప అత్తం అందరు బయటకు వెళ్ళారు కాబట్టి మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చేదాకా వెయిట్ చేయాలి అంటే లేట్ అయిపోతుందని ఎలాగోలా ఊదేస్తున్నాను. ఇంకో ప్యాకెట్ల కూడా ఉన్నాయి కానీ అవన్నీ ఊదనండి. కొన్ని ఊదేసి ఫ్లవర్స్ లాగా చేసేసి పెడతాను అంతే. అవన్నీ అంటే నా వల్ల కాదు అసలు. మళ్ళీ ప్లస్ సైకిల్ తీసుకురావడానికి కాబట్టి కొంచెం లేట్ అవుతుందేమో. తొందరగా ఊదేస్తే తొందరగా చేసేయచ్చు బర్త్డే అన్నట్లు నాకు అనిపిస్తుంది. ఇంకా చాలానే టైం ఉంది అన్నట్లు అనిపిస్తుంది. కానీ కేక్ కటింగ్ టయానికి మనం సరిగ్గా రెడీ కాక, పిల్లల్ని సరిగ్గా రెడీ చేయక, ఇంకా పిలిచిన వాళ్ళు వస్తుంటారు కదా, ఆ విధంగా వాళ్ళు వెయిట్ చేయడం అదంతా మంచి అనిపించదు. మనమైతే రెడీ అయి ఉన్నామంటే కేక్ కటింగ్ కొంచెం లేట్ అయినా పర్లేదు అన్నట్టు తొందరగా చేసేద్దామని చేస్తున్నాం. మళ్ళీ ప్లస్ మా పాపని అసలు ఏం రెడీ చేయలేదు. నార్మల్ డ్రెస్ వేసాను అంతే. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే సండే రోజు వచ్చింది కదా బర్త్డే, పాపం స్కూల్లో చాక్లెట్స్ ఇవ్వడం అవన్నీ కూడా ఏం చేయలేదు. నెక్స్ట్ డే ఇచ్చిందన్నమాట స్కూల్లో అయితే. ఈసారి అయితే ఇంకా టెంపుల్కి కూడా వెళ్ళలేదు. మంచిగా వాయిస్ ఎవర్ ఇచ్చానండి మాట్లాడుకుంటూ బెలూన్స్ ఊదుకుంటూ. కాకపోతే పక్కనే రోడ్ ఉంటుంది కాబట్టి అంత వెహికల్ సౌండ్ వినిపించి అంత డిస్టర్బెన్స్ ఉంటుందని మళ్ళీ వాయిస్ ఇస్తున్నానండి. కొన్ని పెద్దగా బెలూన్స్ ఊదిన తర్వాత ఇంకొన్ని మధ్యలో కట్టడానికి ఈ విధంగా చిన్న బెలూన్స్ ఊదుతున్నానండి. డీమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాం అన్నమాట. అంతకు ముందు కొన్ని బెలూన్స్ ఉండే, అవి సరిపోవని మళ్ళీ డీమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాము. ఈ డీమార్ట్ నుండి తీసుకొచ్చిన బెలూన్స్ అయితే ఘోరంగా స్ట్రాంగ్ ఉన్నాయని ఊదలేకపోతున్నాను నేను అసలు. ఈ విధంగా చిన్నగా బెలూన్స్ చేసుకున్నామంటే మధ్యలో కట్టచ్చు. నేను ఏ విధంగా బెలూన్ అనేది అది ఫ్లవర్ లాగా చేశాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. అన్నీ ఫస్ట్ ఊదుకుంటూ ఈ విధంగా ముడి వేసుకోవాలి. కొన్ని చిన్నగా కొన్ని పెద్దగా. ముందుగా రెండు బెలూన్స్కి ఈ విధంగా ముడేయండి. 2 బెలూన్స్ తీసుకుంటూ రెండింటిని కలిపి ముడేసిన తర్వాత మళ్ళీ ఇంకో 2 బెలూన్స్ కూడా అదే విధంగా ముడేయండి. ముడేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. కొంచెం గట్టిగా లావుకుంటూ అలాగే బెలూన్ అనేది పలిగిపోకుంటూ ముడేయండి. తర్వాత ఈ విధంగా మధ్యలో పెట్టి చుట్టేయడమే అంతే. అవే స్టిఫ్గా ఉంటాయన్నమాట, ఊడిపోవు. ఒక 3-4 సార్లు అనండి సరిపోతుంది. చూడండి ఒకసారి చుట్టూ ఫ్లవర్ లాగా వచ్చాయి. అది ఇంకోటి మధ్యలో ఈ విధంగా పెట్టేసి కిందికి లాగేయండి. మనం ఊదేది ఉంటుంది కదా, కిందికి లాగేసి ఇక్కడ ఏదో ఒక బెలూన్ కట్టేయండి అంతే అండి. మంచిగా బెలూన్ లాగా కనిపిస్తుంది.
నాకు చేయొస్తుందో రాదో అన్నట్లు అనుకున్నా. కాకపోతే చూడడానికైతే ఎంత మంచిగా కనిపిస్తుందో కొంచెం కష్టంగా ఉంటుంది. మీరు ఏంటంటే బెలూన్స్ ఈ విధంగా డెకరేషన్ చేసేటప్పుడు ఆ గాలి కొట్టేది తీసుకురండి. మీరే చూడండి ఒకసారి ఎంత మంచిగా కనిపిస్తుందో. నాకైతే బాగా నచ్చిందండి. ఈసారి మీరు ఎవరైనా డెకరేషన్ చేసుకోవాలి మంచిగా బెలూన్స్తో అన్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మంచిగా కనిపిస్తుంది. ఒక 5-6 ఫ్లవర్స్ లాగా ఈ విధంగా చేసుకొని డబల్ స్టిక్కర్తో అతికేసామంటే కూడా మంచిగా కనిపిస్తుంది. ఎక్కువ బెలూన్స్ ఏం పెట్టకుండా కూడా ఊదుతూనే ఉన్నాను కదా. నార్మల్గా ఒక బెలూన్కి చూసేసరికి చూడండి ఎంత పౌడర్ ఉందో. అసలు నోట్లో వాటర్ పోసుకొని వచ్చేసాను నేను. ఊదిన కొద్దీ నోట్లో నుండి లాలాజలం వస్తుంది. కాకపోతే ఇది పంపు గాలి కొట్టేది ఉంటే బాగుండేమో. కాకపోతే ప్రజెంట్ లేదు. నేను అసలు మరీ ఇంత కష్టంగా ఉంటుంది ఇట్లా అన్నట్టు అనుకోలేదు. ఇలాగోలా చేసేయాలంటే నోట్లోకి అయితే వెళ్ళకుండా చూసుకోవాలి ముఖ్యంగా. ఇది పక్కకెట్టేస్తున్నాను. మిగతా వీటికి ఏంటంటే కలర్లో కలిసిపోయినట్టుండి ఎక్కువ కనిపిస్తలేదు పౌడర్ అనేది. దీనికి కలర్కి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది మనకు, కాకపోతే ఇక్కడ కనిపిస్తలేదు కలర్ని బట్టి. పిల్లలకైతే అస్సలు కొనియకండి. మా పాప బాగా ఏడుస్తుంది బెలూన్ కావాలి మమ్మీ బెలూన్ కావాలి అని. నాకు మొత్తానికి బెలూన్స్ అన్నీ ఊదేసి డెకరేషన్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఏదైనా ఒక క్లాత్ కట్టాలి అనుకున్నాము, కాకపోతే అంతా ఏం కనిపించడం లేదు కదా వెనకాల, ఉండనులే అన్నట్టు వదిలేసామన్నమాట. క్యాలెండర్స్ అవైతే తీస్తాను, డబుల్ ప్లాస్టర్తో అతికేస్తున్నాం. ఇవన్నీ అంతగా కూడా మనకు కనిపిస్తలేదు. తర్వాత బెలూన్స్ పెట్టి లైటింగ్స్ కూడా పెడతానన్నమాట. ఇవన్నీ పోయినసారి తీసుకున్నవి మేము, ఈసారి ఏం ఆర్డర్ పెట్టలేదు. ఓన్లీ బెలూన్సే డీమార్ట్లో నుండి తీసుకొచ్చాం అంతే తప్ప, కానీ మిగతా అవేం కూడా ఆర్డర్ పెట్టలేదు. నేను డబల్ ప్లాస్టర్ కట్ చేసి ఇచ్చిన కొద్దీ మా ఆయన అతికేస్తున్నాడు అన్నమాట. బిల్లు వచ్చేసరికి నేను బెలూన్స్ ఊది పెట్టేశాను. అన్నీ కాదు, మీకు చూపిస్తాను ఎంతవరకు ఊదాను అన్నది. టీవీ నడుస్తూనే ఉంది, మా పాప చూస్తుందన్నమాట. లేకపోతే ఇవి అతికేయనియదు, డెకరేషన్ చేయనియదు కూడా. ఫ్రంట్ కెమెరా పెట్టానండి నేను, బ్యాక్ కెమెరా పెట్టకుండా. రివర్స్లో కనిపిస్తున్నాయి ఇక్కడ లెటర్స్ అన్నీ. అక్కడ విండో దగ్గర పెట్టాను అన్నమాట. బ్యాక్ కెమెరా పెడితే అసలు కనిపించడం లేదు. మొత్తానికి ఇద్దరం బాగా కష్టపడి డెకరేషన్ అయితే చేసేసాము. చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయో బెలూన్స్తో. ఇంకొక 2-3 అతక పెడితే ఇంకా మంచిగా కనిపించేది. ఇటు సైడ్ ఒకటి ఊడిపోయినట్లుందండి. లైటింగ్స్ కూడా పెట్టాము. ఇది కూడా పోయినసారి పెట్టినవే లైటింగ్స్ కూడా. కాకపోతే అంత పెద్దగా ఏం రావన్నమాట, ఏదో కొంచెం వస్తాయి. సైకిల్ చూడండి మా పాపకి. నాకైతే బాగా అంటే బాగా నచ్చేసిందండి డెకరేషన్. బెలూన్స్తోనే మంచిగా ఎక్కువ కనిపిస్తుంది. మా పాప ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు. మా పాపని కూడా మొత్తానికి రెడీ చేశానన్నమాట. ఆ డ్రెస్ అయితే మధ్యలో మేము హైదరాబాద్ వెళ్ళామని చెప్పాను కదా, అక్కడ తీసుకున్నాము. వీడియో తీయమని పిల్లలకే చెప్పానండి. వాళ్ళే ఫోన్తో ఇక కొంచెం యూట్యూబ్లో పెడుతుంటాను కదా, ఆ విధంగా మేము కూడా ఫోన్లో కనిపించాలి అన్నట్టు హాయ్ చెప్పుకుంటూ వస్తున్నారు, వీడియో తీశారు. కేక్ కటింగ్ కంటే ముందు మా పాపకి సైకిల్ నడపాలనే ఉంది. మా పాప వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట. మా పాపలానే మంచిగా రెడీ వచ్చింది. కేక్ వచ్చేసింది. మొత్తానికి కేక్ డిజైన్ అయితే ఫారెస్ట్ థీమ్ తీసుకున్నాము. చూడండి మేము ఏ విధంగా అయితే చెప్పామో అదే విధంగా చేసి ఇచ్చారు. కేక్ కూడా బాగా నచ్చింది. సరే బొమ్మ కేక్ కావాలన్నది తర్వాత వాళ్ళు మనకి కొన్ని ఫొటోస్ చూపిస్తారు కదా, ఆ విధంగా చూసినప్పుడు ఇది కావాలి మమ్మీ అని చెప్పేసరికి ఇదే కేక్ ఆర్డర్ పెట్టామన్నమాట. ఎంత ముద్దుగా కనిపిస్తుందో నా బంగారు తల్లి. కాకపోతే రెడీ చేసిన తర్వాత కొద్దిసేపటికే మొత్తం ఆగమాగం అయిపోద్ది. ఏ పిల్లలైనా అంతే, కొంచెం ఎక్కువ తక్కువ తప్పకని ఖచ్చితంగా గాలి చేస్తుంటారు. పిల్లలు అంటేనే అదే విధంగా ఉంటారు. కానీ కేక్ మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. కేక్ అయితే 2 kgs తీసుకున్నాము. ఇంకా కొంచెము వేరే కూడా నచ్చినుండే, కానీ 3 kgs అయితేనే చేయొచ్చు అన్నట్లు చెప్పారు. ఫ్రెండ్స్ అందరూ మా పాప ముందే కూర్చున్నారు. ఎప్పుడెప్పుడు కట్ చేస్తుందా అన్నట్టు ఉందేమో వీళ్ళకి కూడా. వీడియోని పాపం చాలా కష్టపడుతూ తీస్తున్నారు. కాకపోతే కొన్నిసార్లు రివర్స్లో తీయడం వలన కొన్నిసార్లు ఏమో స్ట్రైట్గా వస్తుంది, కొన్నిసార్లు అడ్డంగా వస్తుందండి. సారీ, కొంచెం చూడండి, ఇబ్బంది పడకండి. ప్లేస్ కూడా ఎక్కువ లేదు కాబట్టి కొంచెం తీయడానికి కష్టంగానే ఉంది.
స్పార్క్కి భయపడి మా పాప అసలు నిలబడడం లేదు. ఆల్రెడీ ఒక 2-3 బర్త్డేలు చూసింది కదా, ఒకటేసారి మంట వచ్చేసరికి, మెరుపులు వచ్చేసరికి కొంచెం భయపడుతుందన్నమాట. ఇదే విధంగా పటాకులు కూడా అసలు కొట్టనివ్వదండి. ఏదో ఒకటి చెప్పేసి అయితే మొత్తానికి నిలబెట్టేశాము. ఈ విధంగా అసలు క్యాండిల్ ఊదొచ్చా లేదా అనేది కమెంట్ చేయండి. నాకైతే ఇది కొంచెం డౌట్ ఉందన్నమాట. కొందరు ఊదొచ్చు అంటారు, కొందరేమో ఊదొద్దు అంటుంటారు కదా. ఇది ఊదొచ్చా లేదా అనేది కమెంట్ చేయండి. నేను అంతగా పట్టించుకోను, మా పాప ఇష్టం అంతే. అసలు మొత్తానికి బొట్టు పెట్టేసి స్ప్రే చేస్తా అన్న కూడా అసలు స్ప్రే చేయనీయడం లేదు, భయపడుతుంది. ఒకసారి చూడండి, గట్టిగా పట్టుకుంటుంది. కాకపోతే ఆ విధంగా స్ప్రే చేసినప్పుడు వీడియో మంచిగా వస్తుందని మాకు అనిపించింది, కానీ మా పాపకి ఇష్టం లేదన్నమాట. కుడి చేత్తోనే నేను పెడుతున్నానండి. కుంకుమ ప్లస్ అక్షంతలు కూడా కుడి చేత్తోనే వేశాను. కాకపోతే వీడియోలో రివర్స్లో కనిపిస్తుంది. వీడియో తీసే వాళ్ళకు చెప్తున్నాను అన్నమాట, కేక్ మంచిగా ఫొటోస్ తీయు ప్లస్ అలాగే వీడియోస్ కూడా తీయమని చెప్పేసి. అబ్బా గిన్న కనబడతలేడు అసలు, ఇతను కనిపిస్తలేడు, మీ తమ్ముడు కనిపిస్తలేట్రా. అందరినీ సెట్ చేస్తున్నాడు అన్నమాట మా ఆయన, అందరు కనిపించాలని. వెనకాల ఎక్కువ ప్లేస్ లేదు కాబట్టి కొంచెం దగ్గర నుండి తీయాలి, అందుకని అసలు కనిపిస్తలేరు సరిగ్గా. పిల్లలు ఏం గిఫ్ట్ తీసుకొచ్చారో, అసలు అందులో ఏముందనేది చూడాలని ఉంది. 4th బర్త్డేస్కి 4 గిఫ్ట్స్ తీసుకొచ్చారంట, అంటే లోపలనే 4 ఉంటాయి అన్నమాట. గిఫ్ట్స్ ఓపెన్ చేయడం ఏదైనా సరే సరదాగా అనిపిస్తుంది, అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే. నాకైతే ఎంత ఇష్టమో గిఫ్ట్లు ఓపెన్ చేయడం అంటే. కాకపోతే మా పాప బర్త్డే నేను ఓపెన్ చేస్తే బాగుండదు, వాళ్ళే ఓపెన్ చేసి చూపిస్తున్నారన్నమాట. అందులోనే 4 గిఫ్ట్స్ అయితే పెట్టారు. 4 ఇయర్స్ కాబట్టి 4 గిఫ్ట్స్. మా ఫ్రెండ్ కమెంట్ చేస్తుంది, అందులో ఏముండదు ఒక చాక్లెట్ తప్ప అనేది. ఏముందనేది చూసేయండి మీరే మరి. ఒక 2 నిమిషాలు ఆగితే అయిపోతుంది కదా ఇల్లు. ఏంటి బ్యాంగిల్స్? ఓకే ఆ ప్యాకెట్ తినేటి అనుకొని అడుగుతున్నాడు, ఏదైనా అడుగుడు మీద ఉంటాడు. అలా ఫ్రెండ్ రా గిఫ్ట్ ఇది.
ఏది చూపించండి. ఓకే, ఇవన్నీ గిఫ్ట్స్ అయితే నాకు బాగా నచ్చాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి 4 బర్త్డేస్ కంప్లీట్ అయినాయి కాబట్టి 4 గిఫ్ట్స్ ఇవ్వాలనేది భలే అనిపించింది. ఇందులో ఇంకా ఓన్లీ ఫ్రెండ్సే కాబట్టి మంచిగా తీసుకొచ్చారు ప్యాకింగ్ చేసి. అందరూ ఫస్ట్ గిఫ్ట్ ఓపెన్ చేసిన తర్వాతనే కేక్ తినిపించారన్నమాట కట్ చేసుకుంటూ. మా పొట్టమ్మ చిన్న జడకి ఆ పువ్వులే ఆగడం లేదండి, అసలు ఊడిపోతూనే ఉన్నాయి. కాకపోతే మంచిగా కనిపించాలి, చిన్నగా పిలకనే కనిపిస్తుందని ఫ్లవర్స్ పెట్టాము. కాకపోతే అవి ఆగడమే లేదు, ఈమె ఉంచుకోవడమే లేదు. అసలు ఏ పండగైనా ఏదైనా సరే పిల్లలతోనే మంచిగా అనిపిస్తుంది. ఇంకా పిల్లలకి ఇంకా మంచిగా అనిపిస్తుందండి. వాళ్ళతోనే సందడి సందడి ఉంటుంది కాబట్టి. ఈరోజు సండే కాకుండా వేరే డే ఏదైనా సరే మంచిగా ఉంటుండే. ఇంకా మా పాప స్కూల్లో పిల్లలకి చాక్లెట్లు పంచడం అలా చేస్తుండే. కాకపోతే సండే వచ్చిందన్నమాట ఈసారి. ఎప్పుడు కూడా స్కూల్లో జరుపుకోలేదు నార్మల్గా. ఎందుకంటే పోయిన ఇయర్ నుండేమో బర్త్డే అయిపోయిన తర్వాత మేము అంగన్వాడీలో వేసాము అంతే. ఈసారేమో సండే వచ్చేసింది అంతే. పిల్లలందరికీ నేను ఎప్పుడెప్పుడు వీడియో అప్లోడ్ చేస్తాను అన్నట్టు ఉంది. ఎందుకంటే వాళ్ళని వాళ్ళు ఫోన్లో చూసుకోవడం మంచిగా అనిపిస్తుంది కాబట్టి. మీ అందరికీ కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో